నమస్కారం, మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. నేను సుప్రజ. ముందుగా ముఖ్యాంశాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమం. హాజరైన ప్రభుత్వ విప్ వెంకటేశ్వర్లు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన జిల్లా రవాణా శాఖాధికారులు. మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామ సర్పంచ్ను సన్మానించిన వార్డు మెంబర్లు మరియు గ్రామస్తులు. ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న ప్రజలకు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు వారికి సేవ చేసుకుని గ్రామాభివృద్ధికి బాటలు వేయాలని ప్రభుత్వ విప్ వెంకటేశ్వర్లు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు పట్టణంలోని ఏఎస్ఆర్ గార్డెన్లో మాజీ స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన సన్మాన కార్యక్రమం జరిగింది. కాగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ వెంకటేశ్వర్లు, వికలాంగుల శాఖ చైర్మన్ వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులకు వారు సన్మానించారు. ప్రజల మధ్య ఉండి ప్రజల బాగోగులు చూడడంలో మీరందరూ కూడా చక్కటి పాత్ర పోషించాలని, ఒక ఎమ్మెల్యే తప్ప రాష్ట్రం వరకు, కేంద్రం వరకు మన పార్లమెంట్ సభ్యుల చొరవ చూస్తూ ఉన్నారు. బహుశా దేశంలో ఏ పార్టీ ఎంపీలు కూడా ఇంత చొరవతో రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల్ని ప్రధానమంత్రి గారి దృష్టికి, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకొచ్చి మనలాగా పరిష్కరిస్తూ ఉన్నటువంటి పార్టీలు, రాష్ట్రాలు అరుదు. కాబట్టి మనకు అన్ని స్థాయిల్లో సహకారం దొరికేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇదే సందర్భంగా సర్పంచులకు కానీ, పార్టీ నాయకులకు కానీ, నేను స్పీకర్గా ఉండి కాస్త క్రమశిక్షణ విషయంలో కొంత కఠినంగా వ్యవహరించలేకపోయినా, దయచేసి ఇప్పటి నుంచి పార్టీకి కానీ, ప్రజల దృష్టిలో కానీ చెడు చేసేటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది ఉండదనేటువంటి విషయాన్ని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఒకసారి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లందరినీ కల్లారా ఒకే చోట చూడాలనేటువంటి ఆలోచనతో, కలిసి ఒకేసారి భోజనం చేయాలనేటువంటి ఉద్దేశంతో మీ పార్టీ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటుంది అనేటువంటి నమ్మకాన్ని కలిగించాలి. నమ్మకం కలిగించడమే కాదు, పని కూడా ఆ రకంగా చేయాలనేటువంటి ఆలోచనతోనే బహుశా ఏ నియోజకవర్గంలో జరిగిందో జరగలేదో నాకైతే తెలియదు, కానీ మన దగ్గర మాత్రం ఇంత కన్నుల పండుగ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం రాకముందున్నటువంటి సర్పంచ్ల కంటే నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు, మీ హయాంలో కావచ్చు, జరిగేటువంటి పనులు అనేక రెట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి మీరు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటే మంచి సర్పంచ్, మంచి ఉప సర్పంచ్, మంచి వార్డు మెంబర్ అనేటువంటి గౌరవం మీకు దక్కుతుంది. ఒకసారి అవకాశం వస్తే ప్రజలు వార్డు మెంబర్గా గెలిచిన ఆయనను, అయ్యో మా వార్డు మెంబర్ మంచోడు, సర్పంచ్ అయితే బాగుండు అనేటువంటి ప్రేమ కలగాలి. సర్పంచ్ అయినా చూస్తే మా సర్పంచ్ మంచోడు, ఈయన ఎంపీపీ అయితే బాగుండు అనేటువంటి భావన రావాలి. ఉప సర్పంచ్ గారు లాంటి వ్యక్తిని ఈయన సర్పంచ్, ఎంపీటీసీ అయితే బాగుండు అనేటువంటి పేరు తెచ్చుకోవాలి. సంతోషం. పెద్దలు మధుసూదనాచారి గారు, ఇవాళ నేను ఈ నియోజకవర్గంలో సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు సన్మానం చేస్తున్నాను. మీరు తప్పనిసరిగా రావాలని ఒక 4-5 సార్లు వారు ఫోన్ చేయడం జరిగింది. నేను ఎంతో సంతోషపడ్డా. ఇవాళ ఒక గొప్ప మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క గ్రామీణ వ్యవస్థను, ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి గర్వంగా
పిలిచి ఇవాళ సన్మానం చేస్తున్నారంటే ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థకే వారు సన్మానం చేసినట్టుగా నేను భావిస్తూ ఈ కార్యక్రమంలో నేను కూడా తప్పనిసరిగా పాలు పంచుకోవాలనే లక్ష్యంతో రావడం జరిగింది. మన కేసీఆర్ గారు కూడా వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ పంచాయతీరాజ్ చట్టాన్ని మార్పులు తీసుకొచ్చి ఇవాళ తండాలను గ్రామ పంచాయతీ చేసిండ్రు, గోండు గూడాలను గ్రామ పంచాయతీ చేసిండ్రు. చాలా మంది చెప్పారు గతంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము కూడా తండాలను గ్రామ పంచాయతీ చేస్తాం, గోండు గూడాలను గ్రామ పంచాయతీ చేస్తామని, కానీ చేయలేదు. అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నారు కానీ చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిండో అదే విధంగా వాటిని చేయడం జరిగింది. ఇవాళ గొప్ప విషయం ఏంటంటే ఇవాళ ఈ యొక్క భూపాలపల్లిలో 170 గ్రామ పంచాయతీలు ఉంటే 102 గ్రామ పంచాయతీలు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచుల ఎన్నిక కావడం నిజంగా గర్వకారణమని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎంతో మంది ఇప్పుడు నాకు లిస్ట్ వారు ఇచ్చారు, యునానిమస్ గా కూడా ఇవాళ ఎలక్ట్ కావడం జరిగింది. ఆ రకంగా ఇవాళ వారు శాసనసభ్యునిగా ఓడిపోయినప్పటికీ కూడా నేను డైలీ ఎంక్వైరీ చేస్తూ ఉంటాను. భూపాలపల్లి నియోజకవర్గంలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే వారు ఆర్మిషాలు ఈ యొక్క సర్పంచులకు మనం గతంలో సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇక నెక్స్ట్ మీ ఎన్నికలే మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మధుసూదనాచారి గారి పైన ఉన్నదనే విషయాన్ని కూడా నేను గత సమావేశంలో చెప్పడం జరిగింది. అదే రీతిగా వారు గ్రామాల తిరిగి ఇవాళ పెద్ద ఎత్తున సర్పంచులను గెలిపించుకున్నాడు. వారు గెలిచిన తర్వాత నాకు నిత్యం కూడా మాట్లాడుతూ ఉంటాడు, నేను 102 సర్పంచులు ఎన్నిక జరిగింది వెంకన్న అని చెప్పడం జరిగింది. ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అయ్యిందంటే మధుసూదనాచారి గారి పట్టుదలతోనే ఇవాళ జిల్లా అయింది. అదే రకంగా ఇవాళ ఈ యొక్క సర్పంచులు గెలిపించుకున్నాడంటే ఇవాళ మీరు గ్రామానికి వెన్నెముక. ఇవాళ మీరంటే సర్పంచ్ అంటే ఇవాళ ఒక ముఖ్యమంత్రితో సమానం మీ ఊరికి. ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ముఖ్యమంత్రో మీ గ్రామానికి మీరే ముఖ్యమంత్రి, మీరికే పూర్తి అధికారాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక భారతదేశానికి ప్రధానమంత్రికి ఏ విధమైన అధికారాలు ఉంటాయో ఆ విధమైన అధికారాలు మీ సర్పంచ్ ఉంటాయని కూడా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు ఉప సర్పంచులకు శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన, భూపాలపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ పక్షాన, వ్యక్తిగతంగా నా పక్షాన అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటిదాకా చాలా విషయాలు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ రోజు ప్రజలకు చేరువైనాయి కాబట్టి మరి పెద్ద ఎత్తున నూతనంగా జరిగిన ఈ శాసనసభ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు టీఆర్ఎస్ వైపు ఉన్నారనే విషయాన్ని ఈరోజు చెప్పారు. అదే కాదు, ఏదో ఒక రకంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రగతి భవన్లో సర్పంచులకు శిక్షణ కార్యక్రమం పెట్టారు. జిల్లాకు ఒక సర్పంచ్ని పిలిచి అక్కడ ఉన్న ముఖ్యమైన అధికారులను పిలిచి పంచాయతీలకు సంబంధించిన అధికారులను పిలిచి ప్రగతి భవన్లో శిక్షణ పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే సర్పంచులు పిలిచి సన్మానం ఇప్పటి వరకు అయితే పెట్టలేదు. బహుశా రేపు ఎల్లుండిగా పెడతారు కావచ్చు. కానీ మొట్టమొదటిసారిగా మరి మన భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఒక పక్క ముఖ్యమంత్రి గారు శిక్షణ పెడుతుంటే మరో పక్క ఇక్కడ అందరి సర్పంచ్ అభ్యర్థులను, వార్డు మెంబర్ అభ్యర్థులను పిలిచి మరి చేయవలసిన పనులను చేసే కార్యక్రమాలను వివరిస్తూ మీ అందరినీ కూడా మళ్ళీ ఒకసారి కలవాలని ఆప్యాయంగా మీ అందరితో కలిసి భోజనం చేయాలని ఒక ఆలోచన తీసుకొని చేయడం ఇది చాలా మంచి కార్యక్రమం, ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా. రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించేలా రవాణా శాఖ ఆధ్వర్యంలో 30వ రహదారి భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి. రోడ్డు భద్రతను పాటించి ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో 30వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా జయశంకర్ జిల్లా రవాణా శాఖ అధికారులు వాహనదారులకు అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా గణపురం మండలం చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా రవాణా శాఖ అధికారి రవీందర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఏఎస్పీ రాజమహేందర్ నాయక్, ఆర్డీఓ వెంకటాచారి, డిటిఓ రవీందర్తో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
చేతులు పెట్టకండి కొద్దిగా. ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసాం. ఎంతసేపు యాక్సిడెంట్స్లో రక్తాన్ని నష్టపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. రక్తం అందక సమయానికి ప్రాణాలు కోల్పోయే వాళ్ళు ఉంటారు. ఈరోజు మీరు ఒకరు రక్తం ఇచ్చినట్టయితే ఆ ఒక రక్తంతో ఒక మనిషి ప్రాణాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. అందువల్ల అందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ ఈ అవేర్నెస్ క్రియేషన్ లోపల భాగంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసాం. మరి నిన్నటి రోజేమో భారీ ఎత్తున భూపాలపల్లిలో ఉన్నటువంటి అన్ని డ్రైవర్ల సంఘాలని, వ్యాన్స్, ఆటో రిక్షాస్, జీప్స్, కార్స్, లారీలు అందరినీ పిలిచి వారికి నిన్న డ్రైవింగ్ సేఫ్ టెక్నిక్స్ అన్నీ నేర్పడము తెలియపరచడం జరిగింది. మొన్నటి రోజు ఇనాగ్రల్ ఫంక్షన్ చేసుకొని బ్యానర్లు, తర్వాత పాంప్లెట్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ జిల్లా నలుమూలలో దాన్ని వ్యాప్తి చేయడం జరిగింది. అయితే ఈరోజు శిబిరం లోపల మరి దీన్ని ప్రారంభం చేయడానికి మన భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ గారిని ఆహ్వానించాము. మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామ సర్పంచ్ నరహరి పద్మ వెంకటరెడ్డిని గ్రామ పంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు సన్మానించారు. అంతకుముందు కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వీకరణ సమీనః అదః కార్యవర సభ్య నాతిభ్యో నమః ఋషిభ్యో నమః గురుభ్యో నమః భూర్భువస్వః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మాతో జన్మ భూర్భువస్సరాహి ఓం శశిరఋతోరాగమాసి శుక్లపక్షిణ్యాః అపర ఉద్దు కళిశాన సంతానసాసిద్ధిరస్సు సమస్తః సర్వే జనా సుఖినో భవంతు యజమానస్య వేద వేదాంత వేద్యాయామేకశ్యామలమూర్తిః పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రలింగాయ విఘ్నార్థ ఆపదామాపహార్తారం దాతారం సర్వసంపదాం శుభం జయం. ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. నన్ను సర్పంచ్గా గెలిపించినందుకు గ్రామాభివృద్ధిగా పనులు చేస్తామని ఆశిస్తున్నాను. నూతనంగా ఎలక్షన్ అయిన సందర్భంలో కూడా ఇప్పుడు పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ఇప్పుడు మొట్లపల్లి గ్రామ ప్రజలకు మమ్మల్ని ఆదరించి గెలిపించినందుకు వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరియు గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ప్రతి బడుగు బలహీన వర్గాలకు చేరవేసే దానిలో ముందుంటామని, మరి 20 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటూ ప్రతి ఒక్కరిని సుధా గెలిపించినందుకు గ్రామ కార్యకర్తలకు, ప్రజలకు రుణపడి ఉంటానని మనవి చేసుకుంటూ, గ్రామం లోపల ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా పాల్పంచుకుంటానని తెలుపుకుంటూ, మరియు అలాగే భూపాలపల్లి ఎమ్మెల్యే గారు సుత మాకు అండదండలు ఉంటాయని మెండుగా ఉన్నది కాబట్టి వారి సహకారం తీసుకొని మొట్లపల్లి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే దాంట్లో ముందంజలో ఉంటాను. ప్రప్రథమంగా ఇప్పుడు 8వ తారీఖు నాడు శ్మశాన వాటిక ఫౌండేషన్ వేసేందుకు సుద్ధా ఎమ్మెల్యే గారు రావడం జరుగుతుంది. అలాగే పశు వైద్యశాల రిపేర్ల కొరకు సుద్ధా ఫౌండేషన్ వేసేందుకు సుద్ధా రావడం జరుగుతుంది 8వ తారీఖు నాడు 11 గంటలకు. ప్రతి విషయంలో కూడా ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని మొట్లపల్లి అభివృద్ధిలో కూడా ముందుంటాను. ప్రతి సంక్షేమ పథకాలు సుద్ధా గవర్నమెంట్ నుంచి వచ్చేదాన్ని వెతికి మరీ ప్రజలకు చేరవేసే దానిలో ముందుంటానని కోరుకుంటూ, భూపాలపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన మయూరి ఎగ్జిబిషన్ కు పట్టణవాసుల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. నిత్యం బిజీ లైఫ్ తో గడిపే పట్టణవాసులకు ఈ ఎగ్జిబిషన్ నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎగ్జిబిషన్ లో సరదాగా గడుపుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ ఎగ్జిబిషన్ ఎంతోగానో ఆకట్టుకుంటుంది. జాయింట్ వీల్ తో పాటు మానసిక ఉల్లాసం కలిగించేలా నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏర్పాట్ల నడుమ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పట్టణవాసులు వారి కుటుంబ సభ్యులతో ఎగ్జిబిషన్ కి వస్తుండటంతో ప్రతిరోజు ఎగ్జిబిషన్ లో సందడి వాతావరణం ఉంటుంది. నూతన ఉత్తేజాన్ని కలిగించి ఒత్తిడిని దూరం చేసేలా ఎగ్జిబిషన్లు ఉండడంతో
ప్రతి ఒక్కరూ ఎగ్జిబిషన్ కి క్యూ కడుతున్నారు. అయితే పట్టణవాసుల నుండి ఈ ఎగ్జిబిషన్లకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండటంతో నిర్వాహకులు భూపాలపల్లి పట్టణంలో ఎగ్జిబిషన్ పెట్టడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.